హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్యూటీ పార్లర్ ఓనర్ని తీసుకువచ్చి రోహిణి ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టిన శృతి, రోహిణి చెంప పగలగొట్టిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకరోజు రోహిణి అయితే పార్లర్కి బయలుదేరుతుంది. అప్పుడే రోహిణి పార్లర్కి వెళ్ళేటప్పుడు ప్రభావతి రోహిణిని ఆపి శృతిని పిలుస్తుంది. అమ్మ శృతి, నువ్వు ఈ రోజు నుంచి బయట ఏ పార్లర్ దగ్గర కూడా చేయించుకోవద్దు. ఇదిగో మన రోహిణి పెద్ద బ్యూటీ పార్లరే పెట్టింది, నువ్వు ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళు మేకప్ చేయించుకోవడానికి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక రోహిణి, అది కాదత్తయ్య, శృతి ఎప్పటి నుంచో ఎక్కడో ఒక చోట చేయించుకుంటుంది కదా మేకప్ అంతా కూడా, కానీ ఇప్పుడు సడన్గా మానేయమంటే మంచిది కాదు, మీరు అలా తన్ని ఫోర్స్ చేయకండి అని అంటూ ఉంటుంది రోహిణి. లేదక్క, నేనెందుకు అలా అనుకుంటాను, మీ పార్లర్ నెంబరు అడ్రస్సు ఎక్కడుందో చెప్పు, నేను అక్కడికే వస్తాను అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడు ఇక రోహిణి అయితే, ఇప్పుడు శృతి అక్కడికి వచ్చిందంటే నేను ఆడుతున్న నాటకం మొత్తం బయటపడిపోతుంది, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ, నువ్వు పార్లర్ దాకా రావాల్సిన అవసరం లేదు శృతి, నేను ఇంట్లోనే నీకు కావాల్సిన మేకప్ అంతా కూడా చేస్తాను అని చెప్పి రోహిణి వెళ్ళిపోతుంది. అలా రోహిణి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక శృతి కూడా బయటికి వెళ్తుంది. శృతికి తన ఫ్రెండ్ కాల్ చేస్తుంది. నేను బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా అని అంటూ ఉంటే, వస్తాను అని చెప్తూ ఉంటుంది శృతి. ఇద్దరు కలిసి ఒక బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఇక తన ఫ్రెండ్కి చేయించుకోవాల్సిన ట్రీట్మెంట్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అయితే ఉండవు అక్కడ పార్లర్లో. అప్పుడే అక్కడ పనిచేసే వాళ్ళైతే, మీరు మాది బ్రాంచ్ ఉంది మరో చోట, అక్కడికి వెళ్ళండి, నేను కాల్ చేస్తాను అని చెప్తుంది. సరే అని శృతి ఇద్దరు కూడా బయలుదేరుతారు. అలా బయలుదేరి ఆ పార్లర్కి అయితే వస్తారు. పార్లర్కి వచ్చిన తర్వాత అప్పుడే శృతికి అర్థమైపోతుంది ఆ పార్లర్ ఎవరిదో కాదు రోహిణిదని. అక్కడ రోహిణి ఒకరికి మేకప్ చేయడం శృతి అయితే చూసేస్తుంది. శృతి చూసి ఆమె ఈ పార్లర్ ఓనరా అని అంటూ ఉంటే, తను నాకు 15 లక్షలకి నాకు పార్లర్ని అమ్మేసింది అని శృతికి చెప్పేస్తుంది బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే. అప్పుడే ఇక శృతి అయితే ఆ బ్యూటీ పార్లర్ ఓనర్ని తీసుకొని సరాసరి ప్రభావతి దగ్గరికి వస్తుంది. ప్రభావతి దగ్గరికి వచ్చి ఇక అంటూ ఉంటుంది, మీరు అనుకున్నట్టు రోహిణి బ్యూటీ పార్లర్ ఓనర్ కాదు, బ్యూటీ పార్లర్ ఓనర్ ఈమెకి పార్లర్ని 15 లక్షలకి రోహిణి అమ్మేసింది అని అంటూ గుండె పగిలే నిజాలను రోహిణి గురించి సాక్ష్యాలతో సహా ప్రభావతి ముందు బయట పెడుతుంది శృతి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.